అందరికీ నమస్కారం. మంగళ వాయిద్యాల హోరు ఆగిపోయింది. బంధువులు, పెద్దలు అందరూ వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మా అత్తయ్య నా దగ్గరికొచ్చి, ఇంకా ఎక్కడే ఉన్నావా? పద, గదిలో అమ్మాయి ఒక్కతే ఉంది. పంతులు గారు కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు. ముహూర్తపు గడియలు దాటితే బాగోదు అని తొందరపెట్టి గదిలోకి పంపి అటు నుండి అటే వెళ్ళిపోయింది. నా జీవితం ఎటువైపు వెళుతుందో నాకే తెలియదు. కాలం నా స్థితిగతుల్ని తన చేతుల్లో ఉంచుకొని తోలుబొమ్మలాట ఆడిస్తుంది. ఈ మొదటి రాత్రి అనుభవం నాకు కొత్త కాదు, కానీ తనకు కొత్త. మనస్సు స్థిమితం చేసుకొని చూసేసరికి పసుపు పచ్చని పట్టు చీరలో కాళ్లకు పారాడి పెట్టుకొని 2 చేతులకు గాజులు వేసుకుని అవి మొయ్యలేక చేతులను అలా వదిలేసి నిద్రపోతుంది శైలు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న శైలు ముఖం చూడగానే నా మీద నాకే అసహ్యం వేసింది. నా అవసరానికి తన పేదరికాన్ని వంకగా చూపి ఈరోజే 18వ ఏటలోకి అడుగుపెట్టిన శైలుని నా 2వ భార్యగా పెళ్లి చేశారు ఈ పెద్దలు. మామూలుగా అయితే 2 ఆడపిల్లల తండ్రిని. పెళ్లి చేసుకోవటానికి ఏ ఆడపిల్ల ఇష్టపడదు. జయ అర్ధాంతరంగా నన్ను వదిలేసి వెళ్ళి సంవత్సరం గడవక ముందే మా అత్తమామలు నాకు పెళ్ళి దగ్గరుండి చేశారు. ప్రణవ్కి 5, శ్రేష్టకి 2 ఏళ్ళు. నిజంగా ఇది నా కర్మే. ఆ రోజు నా తల్లిదండ్రులు దూరం అవడంతో మామయ్యే నన్ను చదివించి ఇంతవాణ్ణి చేశాడు. ఆ తర్వాత మామయ్య కూతురు జయ నా భార్య అయింది. 2 పిల్లలు. ఆటపాటలు చూస్తుండగానే జయ వెళ్ళిపోయింది. పిల్లల భవిష్యత్తుకు తల్లి తోడు ఉండాలని మా అత్తయ్య మామయ్య తీసుకున్న నిర్ణయానికి తలవంచక తప్పలేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే శ్రేష్ఠ ఏడుపు మొదలుపెట్టింది. ఆ ఏడుపు విన్న శైలు వెంటనే లేచి కూర్చొని డోరు ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళు శైలు, నేను పాలు పడతానులే అని అంది అత్తయ్య. వద్దులేండి, నేను పడతాను అని శ్రేష్ఠని తన చేతుల్లోకి తీసుకొని పాల డబ్బాతో గదిలోకి వచ్చి మంచం మీద దిండుకు ఆనుకొని కూర్చొని శ్రేష్ఠని వడిలో పెట్టుకొని పాల డబ్బా నోటికందించింది. కాసేపటికి శ్రేష్ఠ పాలు తాగుతూ నిద్రపోయింది. తనతో పాటు శైలు కూడా అలాగే పడుకుంది. పాపని తనతో తీసుకుని వెళ్తానని అత్తయ్య పాపను తీసుకోబోతే శ్రేష్ఠ చెయ్యిని శైలు పట్టుకొని ఉండటంతో వద్దని అత్తయ్యను పంపించి డోర్ వేశాను. చూస్తే శైలు ముఖంలోనే పసితనపు ఛాయలు ఇంకా పోలేదు. అటువంటి అమ్మాయి చేతిలో నా 2 ఏళ్ల కూతురు. దేవుడా, నీకు దయా జాలి కరుణ లేదా? ఇలాంటి పరిస్థితి నాకివ్వటానికి నీకు మనస్సు ఎలా వచ్చింది? నాకు తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను దూరం చేసి నాకు ఈ గతి పట్టించావు. సరే, అన్యం పుణ్యం ఎరుగని శైలుకు ఎందుకింత అన్యాయం చేశావు? నువ్వు నా కంటికి కనిపిస్తే అని అనుకుంటూ ఉండగానే ప్రణవ్ డోర్ దగ్గర నిలబడి నాన్నా అని పిలిచాడు. వెంటనే తేరుకొని గుణ డోర్ ఓపెన్ చేసి ప్రణవ్ని ఎత్తుకున్నాడు. నాన్నా అని గట్టిగా పట్టుకున్నాడు ప్రణవ్. అక్కడే ఉన్న లడ్డూని తీసుకుని ప్రణవ్ నోటికి అందించాడు. గదిని చూస్తే ఎలా ఉందంటే తానే 3 పిల్లల బాధ్యతలు తీసుకోవాలి అని అన్నట్లుగా అనిపించింది. మెల్లగా వెళ్ళి శైలుని చూశాడు. సారీ శైలు, నా బాధ్యతలు ఈ వయసుకే నీకు భారం కానివ్వను. నీ అంగీకారం నేను తెలుసుకోకుండానే నీ మెడలో 3 ముళ్ళు వేసిన వెధవని. ఛీ, నా మీద నాకే అసహ్యంగా ఉంది. పెళ్లికి ముందు ఒక్కసారైనా నీతో మాట్లాడి ఉంటే బాగుండేది. నన్ను క్షమించు శైలు అని మౌనంగా వేడుకున్నాడు. తన ఒడిలో ఉన్న శ్రేష్ఠని నా చేతుల్లోకి తీసుకోబోయాను. నా చేతి స్పర్శ తన ఉదరాన్ని తాకగానే దిగ్గున లేచి చూసింది బెరుకుగా. బెదురుతున్న కళ్ళను చూసి నేనేమీ చెయ్యను అని నా కళ్ళతో తనకు భరోసా ఇచ్చాను. శ్రేష్ఠని తీసుకుని పక్కనున్న ఉయ్యాలలో పడుకోబెట్టాను. సోఫా సెట్లో పడుకున్న ప్రణవ్ని బెడ్ మీద పడుకోబెట్టి శైలు తల మీద చెయ్యి వేశాను. శైలు తనువులో మెల్లగా వణుకు మొదలైంది. పిచ్చి శైలు, నా కళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోలేదు. 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పే నాకు నీతో ఎలా మసులుకోవాలో ఆ మాత్రం తెలియదా? శైలు, నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి లోపల పెట్టు.
నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయటికి వెళ్తాను అని అన్నాడు. సరేనని తలూపింది. కాసేపైన తర్వాత లోపలికి వచ్చి చూస్తే శైలు తన బ్యాగ్లో ఏవో వెతుక్కుంటూ కనిపించింది. అతను మెల్లగా వెళ్ళి కూర్చొని ఏం కావాలి అని అడిగాడు. ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపి భయంతో తలదించుకొని ఉంది. ఏమైనా తిన్నావా అని అడిగాడు. లేదని అన్నట్టుగా తల ఊపింది. పెరుగన్నం తీసుకొని వచ్చి నోటికి అందించాడు. ఎంత ఆకలిగా ఉందో ఏమో. నిర్మోహమాటంగా గుణ ఒక్కొక్క ముద్ద పెడుతుంటే ఆపకుండా పూర్తిగా తినేసింది. సరే నువ్వు పడుకో అని బెడ్ చూపించి సోఫాలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు. మరుసటి రోజు అతను నిద్రలేచేసరికి తన గదిలో శైలు పిల్లలు కనిపించలేదు. గది నుంచి బయటకు రాగానే హాలులో ప్రాణవ్ వాడుకుంటున్నాడు. శైలు కోసం అతని కళ్ళు వెతికాయి. శ్రేష్టని ఎత్తుకొని తల తుడుస్తూ కనిపించింది. అలా చూస్తూ ఉండగానే శ్రేష్టకు డ్రెస్ వేసి పాలు పడుతూ ఉండగా మా అత్తయ్య వెళ్ళి, నాకివ్వు శైలు, వెళ్ళి గుణని స్కూల్కి పంపు అని అంది. సరే అండి అని వెళ్ళబోతూ ఉంటే, శైలు ఒక్క నిమిషం, నువ్వు నా కూతురుతో సమానం, ఈ రోజు నుండి అమ్మా అని పిలువు, సరేనా అని అంది అత్తయ్య. అత్తయ్య మాటలు విని నాకు నవ్వు వచ్చింది. నేను బయటికి రావటం చూసి శైలు అటు నుండి అటే వంటింట్లోకి వెళ్ళి టీ తీసుకొచ్చింది. టీ టేస్ట్ కొత్తగా ఉంది. శైలు చేసిందనుకుంటా. జయకి టీ పెట్టడం రాదు. అత్తయ్య చేతి రుచి ఇప్పటి వరకు నాకు తెలుసు. ఇక మీదట శైలు చేతి వంటలు రుచి చూడబోతున్నాను అని అనుకొని టీ తాగి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. స్కూల్కి బైక్ మీద వెళ్ళిపోయాను. యథావిధిగా క్లాసెస్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి శైలు అమ్మ శైలుని అరుస్తుంది. ఏంటా అని బైక్ పక్క కాపి నిలబడ్డాను. బుద్ధి లేదు శైలు, ఆడపిల్లకు పెళ్ళయ్యాక చదువులెందుకు? ఏ ఆడదానికైనా పెళ్ళే చివరి ఘట్టం. అదే జరిగిపోయాక ఇక మిగతావన్నీ అనవసరం అని అనగానే, అది కాదమ్మా, ఈ ఎగ్జామ్స్ ఒక్కటి రాస్తాను, తరువాత ఆపేస్తాను అని అంది. ఏడుస్తూ మాట్లాడుతుంటే ఎంత సౌమ్యంగా ఉంది. సరదాగా ఉంటే ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉండగా, వద్దని చెప్పానా అని ఇంకాస్త రెట్టించి అరిచింది ఆమె కన్నతల్లి. అయ్యయ్యో కోప్పడకండి, పోనీలే చిన్నపిల్ల, రాయనివ్వండి అని అంది మా అత్త, అదే జయవాళ్ల అమ్మ. మా ఆస్తులు పోయాక దీనికి పెళ్లి చేయటమే గగనం. అలాంటిదని ఏదో అనబోతూ ఉంటే శైలు ముఖం గుర్తొచ్చి ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళాడు. గుణరాకతో అందరూ మౌనం వహించారు. శైలు మెల్లగా శ్రేష్టను తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది. శైలు, అబ్బాయి వచ్చాడు, టీ తీసుకురా అని మా అత్తయ్య అనగానే టీ తీసుకొచ్చి ఇచ్చింది. తన ముఖం ఏడ్చి ఎర్రబడిపోయింది. ఏమీ లేదులే బాబు అని శైలు వాళ్ళ అమ్మ అంది. మా అత్తయ్య నా వైపు తిరిగి, గుణ, శైలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాను అని అడిగింది. రాసేస్తే పోలా అని అంది. ప్రాక్టికల్స్ కంప్లీట్ అయ్యాయా అని అడిగాను. పూర్తయ్యాయి అని అన్నట్లు తల ఊపింది. ఇంటర్ మాత్రమే కాదు, తాను ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు చదువుకుంటుంది అని అన్నాను. నా మాటకు శైలు నా వైపు అయోమయంగా చూసింది. ఎందుకు బాబు అనవసరమైన ఖర్చులు? నీ బిడ్డల్ని చూసుకోవటానికే కదా శైలుని నీకిచ్చి పెళ్లి చేసింది అని ఆమె కన్నతల్లి అంది. శైలుని నాకిచ్చి పెళ్లి చేశారు. మీ బాధ్యత అంతటితో పూర్తయింది. ఇప్పుడు ఆమె నా భార్య. నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని శైలు భుజం మీద చెయ్యి వేశాను ప్రేమగా. నా మాటలు విని జయవాళ్ళ నాన్న, శభాష్రా, మగోడిలా మాట్లాడావు, అలా ఉండాలి, చదివించరా నా కూతుర్ని అని అన్నాడు. ఆ తర్వాత మా ఇద్దరి దగ్గరికి వచ్చి, బాగా చదవాలి, ఈ నాన్న పేరు నిలబెట్టాలి అని అన్నాడు శైలుతో మేసం తిప్పుతూ. ఆ మాటలు వినగానే శైలు నవ్వింది. ఇక మావయ్య శైలు వాళ్ళ అమ్మ వైపు తిరిగి, మీ బిడ్డని మాకిచ్చేశారు, మీ బిడ్డ బాగోగులు మావి, మీరిక నిశ్చింతగా ఉండండి, మీకు చూడాలి అని అనిపించినప్పుడు మీరొచ్చి వెళుతూ ఉండండి, అంతేకాని శైలు మీద ఆంక్షలు పెట్టకండి అని అన్నాడు. ఆ మాటలు వినగానే శైలు వాళ్ళ అమ్మ మౌనంగా ఉండిపోయింది. ఏం శైలు, ఈ ఇల్లు నీ సొంతం, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి,
ఈ ఇంట్లో నీ నవ్వు వినపడాలి కానీ నీ కన్నీళ్ల చప్పుడు కాదు అని అన్నాడు మావయ్య. శైలు నవ్వింది. నేనేం అడిగినా చెప్పినా తల ఊపే శైలు మావయ్య మాటలకు నవ్వింది. ఇక శైలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. మా అత్తయ్య దగ్గరుండి చూసుకుంటుంది. ఎగ్జామ్స్ సెంటర్కి నేనే తీసుకుని వెళుతున్నాను. ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు నేను బయట వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ బెల్ కాకముందే శైలు ఎగ్జామ్స్ రాసి వచ్చేసింది. ఏంటి శైలు, అప్పుడే వచ్చేసావు? బాగా రాశావా అని అడిగాను. రాశాను అని అన్నట్లు తల ఊపి బైక్ వద్దకు ఫాస్ట్గా వెళ్ళి నిలబడింది. తానెందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు. ఒకవేళ అడిగినా తను సమాధానం చెప్పదు అని అర్థమై మౌనంగా ఇంటికొచ్చేశాము. రెండవ రోజు కూడా అలాగే తీసుకెళ్ళాను. తాను బెల్ కొట్టకముందే రాకూడదని ఇన్విజిలేటర్తో మాట్లాడాను. ఆయన నాకు సహకరించారు. తలదించుకొని వస్తుంది ఆమె. తన ఫ్రెండ్స్ ఫాస్ట్గా వచ్చి శైలుని చుట్టుముట్టి, ఏంటి శైలు, కాలేజీకి రావట్లేదు అని అడిగింది ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి, నీకు పెళ్ళయిందా? నీ పేరెంట్స్ కక్కుర్తిపడి నీకు పెళ్లి చేసేశారా? ఇంకో 3 ఏళ్ళు ఆగితే నువ్వే చదివి మంచి ఉద్యోగం చేసి మీ ఇంటిని బాగు చేసేదానివి కదా, కొంచెం కూడా బుద్ధి లేదా అని అన్నాడు ఇంకో అబ్బాయి. శైలు తలదించుకొనే ఉంది. అయ్యయ్యో, అందుకే శైలు ఎగ్జామ్ హాల్ నుండి త్వరగా వచ్చేస్తుందా? నాకసలు అర్థమే కాలేదు. ఇక మీదట పెళ్లి చేసుకొని తన జీవితం నాశనమైంది అనే భావన కలగనివ్వను. నా శైలుని ఇక మీదట నేను బాధ పెట్టకూడదు అనే నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళి, రే శైలు, ఎగ్జామ్స్ ఎలా రాశావు అని అడిగాను. నన్ను చూడగానే అందరూ ఇకేమీ అనకుండా పక్కకు తప్పుకున్నారు. హలో, నేను శైలు భర్తను అని చెప్పి శైలు చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకొస్తుంటే ఫ్రెండ్స్ చూస్తూ అలాగే ఉండిపోయారు. ఇంటికి రాగానే ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంది. తన బాధ నాకర్థమైంది. ఏమీ చేయలేను. ఏరా గుణ, ఏమైంది? శైలు అలా ఎందుకు వెళ్ళింది అని అడిగింది అత్తయ్య. జరిగింది చెబితే చిన్నపిల్ల కదా, ఫ్రెండ్స్ ముందు చిన్నతనంగా అనిపించి ఉంటుంది. పోనీలే, ఇంకొద్దిసేపటికి అంతా సర్దుకుంటుంది అని అంది. ఆ తర్వాత నేను ఎంత ప్రయత్నం చేసినా శైలుని చూడలేకపోయాను. ఎలాగైనా చూడాలి అని ఆడుకుంటున్న ప్రణవ్ని చూసి దూరం నుండి వాడి మీదకు చిన్న రాయి వేశాను. అది తగలగానే ప్రణవ్ అమ్మా అని ఏడ్చాడు. డోర్ ఓపెన్ చేసి శైలు వచ్చి ప్రణవ్ని ఎత్తుకుని, ఏమైంది నాన్న, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు, చూడు, అమ్మను చూడు అని జయ ఫోటోని చూపిస్తూ, అమ్మని చూడు వస్తుందిలే అని అనటంతో నా మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. ఏమల్లుడు, నీ దేవి దర్శనం కలగలేదా అని అడిగాడు. అదేమీ లేదు మావయ్య అని అన్నాను. మగాడిననిపించిందా? వెళ్ళి మాట్లాడు, అంతేకాని కొడుకు మీద రాయి వేస్తే ఎలా అని అన్నాడు. అయ్యయ్యో, కావాలని వేయలేదు మావయ్య అని అన్నాను. నాకంతా తెలుసులే కానీ కాలేజీ దగ్గర శైలమ్మ స్నేహితుల విషయం కూడా తెలిసిందిలే. హనుమంత బిడ్డ చెప్పింది. నువ్వేమీ బాధపడకు. జై చేసిన పనికి మనం చాలా అవమానాలు ఎదుర్కోవాలి అని తెలుసు, కానీ శైలమ్మకి ఈ పెళ్ళి జరగటం వలన నష్టం కలిగించకూడదు అని నా భుజం తట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఎంతసేపు చూసినా శైలు నాకు కనిపించలేదు. జయ అలా ఆత్మహత్య చేసుకోవటమే మా అందరికీ జరిగిన పరాభవం అని బాధపడి, దేవుడా ఇక నీదే భారం అని అక్కడే ఉన్న వీల్చైర్ని ఆనుకొని పడుకున్నాను. బాగా పొద్దుపోయాక గుణ, లే, ఈ పాలు తాగు అని అందించింది అత్తయ్య. లేచి తాగాక ఇంకో గ్లాసు పాలిచ్చి శైలుని ఎంత బతిమలాడినా ముద్ద ముట్టలేదు. నువ్వైనా చెప్పు అని అంది అత్తయ్య. శైలు చేసిన పనికి కాస్త కోపం వచ్చింది. అన్నం తినటం మానేస్తే సమస్యలు తీరవు కదా అని అనుకుని పాల గ్లాసు తీసుకొని లోపలికి వెళ్ళాను. బాగా ఏడ్చినట్లుగా ఉంది. ముఖమంతా ఎర్రబారిపోయి ఉంది. మెల్లగా నుదుటి మీద చెయ్యి వేశాను. తనకు మెలకువ రాలేదు. భుజం మీద చెయ్యి వేసి శైలు అని పిలుస్తూ కుదిపేసరికి దిగ్గున లేచి కూర్చొని చీర సర్దుకుంది.
తల మీద చెయ్యి వేసి పాల గ్లాస్ నోటికందించాను. వద్దని అన్నట్లుగా తలను అటువైపుకు తిప్పుకుంది. సారీ శైలు, తెలియక తప్పు చేశాను అని అన్నాను. బెడ్ అటువైపు నుండి దిగి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. తనలా కోప్పడటంలో తప్పేమీ లేదు. నేనొక టీచర్నై ఉండి కూడా తన మనసును అర్థం చేసుకోలేకపోయాను. కాసేపటికి శ్రేష్టని ఒడిలోకి తీసుకొని పాలు పడుతుంది. నిద్రలో ఉన్న శ్రేష్ఠ పాలు తాగుతూ ఉంది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా శైలుకి నేనే బలవంతంగా పాలు తాగించేశాను. ఇప్పుడే కాదు, జీవితాంతం తన బాధ్యతలు నావే. తాను ఏం చెయ్యాలి అని అనుకున్నా తనకు పూర్తిగా నా సహకారం అందించాలి అని అనుకున్నాను. నాకు ఆ క్షణం ఇద్దరు ఒకేలా కనిపించారు. నాకు ఇద్దరు పిల్లలు కాదు, ముగ్గురు అని నిర్ణయించుకున్నాను. శైలుకి ఇబ్బంది కలగకుండా ఎగ్జామ్స్ పూర్తి చేయించాను. లాస్ట్ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్ దగ్గరికి చిన్న బస్సు తీసుకొచ్చి తన స్నేహితులు అందరినీ ఇంటికి తీసుకెళ్ళాను. అనుకున్న విధంగా అందరికీ భోజనాలు అరేంజ్ చేయించాడు మావయ్య. అందరూ తిన్నాక శైలుకి మంచి కుటుంబం దొరికింది అన్న సంతృప్తి వాళ్ళకి కలిగించాను. అందరూ మా ఇద్దరికి విషెస్ చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి. ఆమె నాతో ఏమీ మాట్లాడదు, కానీ నాకు కావలసినవి అన్నీ అమర్చడం నేర్చుకుంటుంది. మా అత్తయ్యను మర్చిపోయి పిల్లలిద్దరూ తనకే అలవాటు పడ్డారు. శైలుని నేను వెతకాల్సిన అవసరం రావటం లేదు. ఎందుకంటే పిల్ల మెడలో గంట కట్టినట్లు శైలు దగ్గరలో నా పిల్లల నవ్వులు వినిపిస్తుంటాయి, ఆటలు కనిపిస్తూ ఉంటాయి. అలా 2 నెలలు జరిగిపోయాయి. శైలు రిజల్ట్స్ రానే వచ్చాయి. నేను మావయ్య వెళ్ళి రిజల్ట్స్ చూసేసరికి నాకే కాదు, మావయ్య కూడా కొయ్య బారిపోయాడు. తమాయించుకొని ఇంటికొచ్చాం. మా రాక కోసం శైలు తల్లిదండ్రులు, అత్తయ్య ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అత్తయ్య మార్కులు చూసి ఎగిరి గంతేసి లోపలికి వెళ్ళి శైలు నోరు తీపి చేసింది. రిజల్ట్స్ చూసిన శైలు మాత్రం శ్రేష్టను ఆడిస్తూనే ఉంది. మెల్లగా తన దగ్గరికి వెళ్ళి కూర్చొని, నువ్వెంత బాగా చదువుతావని నాకు తెలియదు, కంగ్రాట్స్, నువ్వెక్కడితో ఆగటం నాకిష్టం లేదు. నీకు నచ్చినట్లు ఏం చదవాలనుకున్నా చదువుకోవచ్చు. నా పూర్తి సహకారం నీకెప్పుడూ ఉంటుంది, సరేనా అని నా చేతుల్లోకి శ్రేష్టను తీసుకున్నాను. ఆ తర్వాత శైలు భుజం మీద నా చెయ్యి వేసి భరోసా ఇచ్చాను. శైలు మెల్లగా నా భుజం మీద తన తల పెట్టుకుంది. శ్రేష్ఠ నా నుండి శైలు ఒడిలోకి వెళ్ళిపోయింది. తర్వాత డిగ్రీ కాలేజీకి తీసుకుని వెళ్ళాను. ఫామ్ ఫిలప్ చేసి గార్డియన్ సైన్ చెయ్యమని ఇచ్చింది. అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకుంది. ఎందుకో తెలియదు, మనసులో సంతోషం తాండవం చేసింది. నేను చదువుదాం అని అనుకున్నా అప్పట్లో మా అమ్మ ఒప్పుకోలేదు. వ్యవసాయం చేయటం అమ్మకు ఇష్టం లేకపోవటం, నాన్న పంట నష్టం పేరుతో ఆత్మహత్య చేసుకోవటం, ఏంటో శైలు నా మనసునెలా చదివేస్తుంది అని కాస్త చిరుకోపం కూడా వచ్చింది తన మీద. ఆ తర్వాత ఫీజు కట్టేసి తనకు కావలసినవి కొనిచ్చి ఇంటికొచ్చాము. అప్పటికే పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. శైలును చూడగానే ఇద్దరి ముఖాలలో ఏడుపు మాయమై నవ్వులు పూశాయి. వామ్మో, పిల్లలు 3 నెలల్లో శైలుకింత దగ్గరయ్యారా అని అనిపించింది. హాఫ్ డే కాలేజ్ తర్వాత పిల్లలు, ఇదే నా ప్రపంచం. నాకే తెలియకుండా నా అవసరాలన్నీ అడగకుండానే చూసుకుంటుంది. నిండా 27 ఏళ్ళు కూడా లేవి పిల్లకి, ఇన్ని తెలుసుకుందా అన్న సందేహం నాకు కూడా మొదలైంది. నాకు వీలు కానప్పుడు మామయ్య కాలేజీకి తీసుకొని వెళుతూ ఉంటాడు. అత్తయ్య శైలు వచ్చే వరకు పిల్లలతో హాయిగా గడిపేస్తుంది. అలా గిర్రున సంవత్సరం తిరిగింది. ఒకరోజు శైలు నన్ను గుడికి తీసుకొని వెళ్ళింది. చీర కట్టుకున్న కుందనపు బొమ్మలా ఉంది. అలాగే చూస్తూ ఉన్నాను. అంతే, మళ్ళీ ఇంటికొచ్చాము. ఆ తర్వాత ప్రణం వచ్చి బుజ్జి బుజ్జి మాటలతో హ్యాపీ బర్త్డే అమ్మా అని అన్నాడు. నా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లుగా అయింది. శైలు నా జీవితంలోనికి వచ్చి సంవత్సరం అయిందా? ఈరోజు మా పెళ్లి రోజు కూడా. అందుకే శైలు గుడికి తీసుకొని వెళ్ళింది.
నాకు కొంచెం కూడా గుర్తులేదని అటు నుండి అటే బయటికి వెళ్ళిపోయాను. తను నా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ నేనే అసహనంగా వెళ్ళిపోయాను. సాయంత్రం మావయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఏంటి గుణ, నీకిది తగునా అని అన్నాడు. మర్చిపోయాను మావయ్య అని అన్నాను. మర్చిపోతే నిన్నెవరైనా శిక్షిస్తారా? పద, నువ్వు వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అని నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. శైలు ముఖం కాస్త ప్రశాంతంగా కనిపించింది. హమ్మయ్యా, ఏడవలేదు అని అనుకున్నాను. పిల్లల్ని అత్తయ్య తన దగ్గరే పడుకోబెట్టుకుంది. శైలుని ముస్తాబు చేయించి మళ్ళీ నా గదిలోకి పంపించింది అత్తయ్య. నా ముందు తల వంచుకొని కూర్చుంది పిచ్చిశైలు. తనకు తెలియదు కదా, నేను తనని ఆ దృష్టితో స్వీకరించే స్థితిలో లేనని. హ్యాపీ బర్త్డేరా శైలు అని బ్లెస్సింగ్ ఇచ్చినట్లు తన తల మీద చెయ్యి పెట్టి చెప్పాను. తను దిండు లాగి అక్కడ దాచిన బాక్స్ తీసి నా చేతికి వాచి పెట్టింది. బాగుందా, మీకు నచ్చిందా అని అడిగింది నవ్వుతూ. తన నవ్విష్టం, తన అమాయకత్వం ఇంకా ఇష్టం. సరే పడుకో అని అన్నాను. ఇలాగే పడుకుంటారా? ఈరోజు మిమ్మల్ని నిద్రపోనివ్వను అని నా చెయ్యి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి వెనుక నుండి బయటకు తీసుకొని వెళ్ళింది. శైలు ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. అక్కడే ఉన్న సైకిల్ మీద కూర్చొని నన్ను వెనకాల కూర్చోబెట్టుకొని తీసుకొని వెళుతుంది. తేరా చూస్తే మా పొలానికి తీసుకొచ్చింది అని అర్థమైంది. కాపు కాసే మడిపైకి ఎక్కి కూర్చొని చెయ్యందించింది. తననే ఫాలో అయిపోయాను. పైన వెండి వెన్నెల, పక్కన శైలు చుట్టూ అప్పుడప్పుడే పూతకొస్తున్న పైరు చూడ చక్కగా ఉన్నాయి. ఒక బాక్స్ తీసి నాకిష్టమైన పులిహోర ముద్దలుగా పెడుతుంది. తింటూ తననే చూస్తున్నాను. దేవుడా, ఇంత ఆకలి పెట్టుకుని అలా ఎలా ఉన్నారండి అని అంది శైలు. నవ్వానంతే. శైలు మెల్లగా మాటలు కలిపింది. ఎప్పుడూ తలాడించే శైలు నాతో ఇన్ని కబుర్లు చెబుతుందా అని అనుకున్నాను. కాసేపటికి నిశ్శబ్దం. చూస్తే అలా తూలుతూ కనిపించేసరికి దగ్గరగా తీసుకున్నాను. నా భుజం మీద ఆనుకొని పడుకుంది. బాగా అలసిపోయిందనుకుంటా. నేను కూడా అలాగే నడుము వాల్చాను. 1 సంవత్సరం పట్టింది. నా శైలు నా దగ్గరగా హాయిగా అనిపించింది. శైలుని మొదటిసారిగా హత్తుకోవాలి అని అనిపించింది. కానీ మనస్సు ఒప్పుకోవటం లేదు. ఇంతలో తెల్లవారబోతూ ఉంది. శైలు ఇంకా నిద్రపోతుంది. నాకామెను నిద్ర లేపాలి అని అనిపించలేదు. నేను కదిలినా తను నిద్ర లేస్తుంది అని అనిపించి అలాగే ఉన్నాను. ఇంతలో ఎక్కడి నుండో ఏదో అలికిడి. శైలుకు మెలకువ వచ్చింది. తన తనువులో కదలిక మొదలవగానే నా మనస్సులో ఎక్కడో ఏదో మూల అలజడి. ఎందుకంటే శైలు నాకు మరింత దగ్గరగా ఉంది. మెల్లగా తను కళ్ళు తెరవగానే నేను కళ్ళు మూసుకున్నాను. నా వైపు చూస్తున్నట్లు నాకు అర్థమైనా నా హావభావాలు చదవకూడదు అని కళ్ళు మూసుకునే ఉన్నాను. తన చేతి స్పర్శ నా నుదుటిని తాకింది. ఆ తర్వాత నా భుజం తట్టి లేపటంతో శైలు దృష్టిలో నేను నిద్రలేస్తే నాకు ఆ ఆలోచనల నుండి మేల్కొల్పింది. మళ్ళీ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని ఇంటికి వెనుక వైపు నుండి తీసుకొని వెళ్ళింది. మా ఇంట్లోనే కాదు, ఊరిలో జనాలు కూడా లెగవలేదు. స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి దేవుడికి దండం పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకొచ్చి ఇచ్చింది. తర్వాత నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి శైలు రెడీ అయ్యి టిఫిన్ చేసి నాకు లంచ్ బాక్స్ ఇచ్చి బైక్ ఎక్కి కూర్చుంది. నా బైక్ కాలేజీ వైపు వెళుతుంది. మిర్రర్లో చూస్తే ఏదో బుక్ చదువుతుంది. ఎగ్జామ్స్ అనుకుంటా అని అనుకున్నాను. కానీ తనని అడగలేదు. బైక్ కాలేజీలో ఆపగానే నా వైపు చూసి నవ్వి వెళ్ళిపోయింది. ముందుకెళుతూ మళ్ళీ మిర్రర్లో చూస్తే హడావుడిగా లోపలికి వెళుతుంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన తనకి నాకంటే మంచి అబ్బాయి దొరికేవాడేమో. నేను నా కుటుంబ భారాన్ని ఇవ్వటం వలన తనకి అన్యాయం చేశానేమో. పెళ్లి పేరుతో తన జీవితంలోని పేజీలను నేను లాక్కున్నానా? ఈ ఆలోచన రాగానే నాకు ఊపిరాడలేదు. ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాలం వేగంగా ముందుకు పెడుతుంటే కాల గర్భంలో
చేదు అనుభవాలు కలిసిపోతున్నాయి. శైలు రాకతో మా ఇల్లు నందనవనమైంది. పంట రాబడి వచ్చింది. అత్తయ్య శైలు చేతికి డబ్బిచ్చి దాచమని చెప్పింది. ఇక మావయ్య, శైలమ్మ, ఈ డబ్బులతో నువ్వు మీ అమ్మ బంగారం కొనుక్కోండి అని మరికొంత డబ్బిచ్చాడు. నాన్న, కొంత శ్రేష్టకి, కొంత ప్రణవ్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం. వారు పెద్దయ్యాక చేతి కింద ఉంటుంది అని అంది. ఈసారి చూద్దాంలే అని అన్నాడు మావయ్య. ఏమీ వద్దు నాన్న, బంగారం లాంటి మీరంతా ఉండగా మళ్ళీ ప్రత్యేకంగా ఆభరణాలు ఎందుకు అని శ్రేష్టని ముద్దాడుతూ అంది. ఆ మాట వినగానే నా చెంప మీద లాగి కొడితే చెల్లుమన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే నా లాంటి వాడితో పెళ్ళవటమేమిటి? జయపోయింది అన్న బాధతో నేనేమీ ఆలోచించలేదు. శైలు పేదరికం వలన నన్ను అంటే 2 బిడ్డల తండ్రిని చేసుకునే దుస్థితి కలిగింది అని అనిపించి లోపలికి వెళ్ళిపోయాను. కొద్ది రోజుల తర్వాత సాయంత్రం ఇంటికొచ్చేసరికి శైలు వాళ్ళ అమ్మ అరుపులు వినిపిస్తున్నాయి. ఏంటి, ఈమెప్పుడు ఇంతేనా? అరుస్తూనే ఉంటుందా? శైలును చూసి నేర్చుకోవచ్చుగా అని అనుకున్నాను. మా అత్తయ్య, మామయ్య దిగులుగా కనిపించారు. నా రాకని గమనించిన ఆమె నా వద్దకొచ్చి, మీ పద్ధతి ఏమీ బాగోలేదు బాబు. నా బిడ్డను చదివించినంత మాత్రాన గొప్పోడివైపోవు. నీ అలవాట్లు, నీ నడవడిక నాకు నచ్చలేదు అని అంది. ఏమైంది అత్తయ్య? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అన్నాను. నేనెంత గొంతు చించుకొని అరుస్తుంటే మీకు నా బాధ అర్థం కావటం లేదా అని అంది. వెంటనే శైలు, అమ్మా, ఇందులో ఆయన తప్పేమీ లేదు, ఆయన్ని ఏమీ అనకు అని అంది. ఎందుకని అనబోతుంటే శైలు కోపంగా, అమ్మా, ఆయన్ను ఇంకొక్క మాట అంటే నేను అస్సలు ఊరుకోను అని ఏడ్చింది. కోపంతో ఉన్న శైలు ముఖం చూస్తే ఆవేశంతో ఊగుతున్న అమ్మవారిలా కనిపించింది. నన్నే కోపంతో అరిచేదానివయ్యావా అని శైలు వాళ్ళ అమ్మ శైలు మీదకు చెయ్యెత్తే లోపే నేను ఫాస్ట్గా వెళ్ళి శైలు ముందుకొచ్చి, నా భార్యను కొట్టే హక్కు మీకు లేదనుకుంటా అని అన్నాను. ఇద్దరిలోనూ కోపం తగ్గలేదు. శైలు వాళ్ళ నాన్న వచ్చి, క్షమించు బాబు అని శైలు వాళ్ళ అమ్మను తీసుకొని వెళ్ళాడు. శైలు ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. పిల్లలు కూడా తన వెనకాలే వెళ్ళారు. ఏమైంది అత్తయ్య అని అడిగాను. అత్తయ్య, మామయ్య ఇద్దరూ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంది శైలు. పిల్లలిద్దరూ బిక్క ముఖాలు వేసుకొని శైలుని పట్టుకొని కూర్చున్నారు. ఏమైంది శైలు, ఏంటి గొడవ అని అడిగాను. శైలు నా ముఖం కూడా చూడలేదు. దగ్గరికి తీసుకొని అడగాలని ఉన్న ఆ పని చేయలేకపోయాను. ప్రణవ్ని తీసుకొని బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ కొనిచ్చి అడిగితే వాడేదో చెబుతున్నాడు, కానీ నాకు అర్థం కాలేదు. ఇంటికొచ్చేసరికి అత్తయ్య శైలుని ఓదారుస్తూ ఉంది. కొద్ది రోజుల తర్వాత మా ఇంట్లో ఏవో సామాన్లు తెప్పించి ఉంచారు. పూజారి వచ్చి వెళ్ళాడు. మరుసటి రోజు ఇంట్లో ఏవో మంత్రాలు వినపడుతున్నాయి. శైలు వచ్చి నాకు స్నానం చేయమని చెప్పి వెళ్ళిపోయింది. హాల్లోకి వచ్చి చూస్తే జయ ఫోటో పెట్టి తతంగం జరుగుతుంది. 3 ఏళ్ళవుతుంది. జయ మా అందరినీ వదిలి వెళ్ళి మనస్సు చివుక్కుమంది. నామమాత్రంగా కూర్చున్నాను. అత్తయ్య, మావయ్య ముఖాల్లో కూడా కాస్త బాధ కనిపించింది. శైలు దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. సాయంత్రం కళ్ళు మూసుకొని సోఫాలో కూర్చున్నాను. ఏరా, ఇలాగే ఉంటావా అని అన్నాడు మావయ్య. ఏమీ మాట్లాడలేకపోయాను. నాకు పాలుపోని ఆలోచనలు, ఊసుపోని సంగతుల మధ్య నాకే తెలియకుండా సతమతమవుతున్నాను. శైలు నా జీవితంలో ప్రతి సందర్భంలోనూ నా దినచర్యలో భాగమైపోయింది. తన నవ్వు తప్ప నాకేమీ కనిపించదు. కానీ జయ ఏ రోజు నాకింత ప్రశాంతత ఇవ్వలేదు. శైలు రాకతో మా ఇల్లు చాలా మారిపోయింది. ఒకరోజు శైలు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ఒక పేపర్ ఇచ్చింది. చూస్తే డిగ్రీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో మార్కులు వచ్చాయి అని ఉంది. నా గుండె ఒక్కసారిగా ఉప్పొంగింది. కానీ పైకి ఆ ప్రేమను చూపించలేకపోయాను. మళ్ళీ శభాష్ అని అన్నట్లుగా భుజం తట్టాను. శైలు ఎంతగానో సంతోషించింది. ఇంతలో వాళ్ళమ్మ, అబ్బా, చదువు ఆపించమని గొడవ,
నాకు బాగా కోపం వచ్చింది. మీ బాధేంటండి? ఎప్పుడు చూసినా శైలుకు చదవద్దు, దండగని మాట్లాడతారు అని అన్నాను. దానికి పెళ్లి చేసింది మీ పిల్లల్ని చూడటానికే కాదు, నా ఇంటికి కూడా వారసులు కావాలని. ఈ పిల్లలు, నా కూతురు నా ఇంటికి రావటం లేదు అని అంది శైలు వాళ్ళ అమ్మ. చెప్పు బాబు, నా బిడ్డని తల్లిని ఎప్పుడు చేస్తావు? దాని కడుపు కూడా పండాలి కదా. డిగ్రీ పూర్తయింది కానీ దాని కడుపున చిన్న నలుసు పుట్టినా మాకు బంగారమే కదా అని అంది. ఆమె మాటలు నా గుండెల్లో తోటాల్లా గుచ్చుకున్నాయి. నిజమే, శైలుని నేనింతవరకు తాకలేదు. నా కుటుంబాన్ని చూసుకోవటానికి వచ్చిన పని మనిషి కాదు కదా. భారీగా స్వీకరించలేదని అందరికీ అర్థమైంది. వాళ్ల ముందు నిలబడలేక బయటికి వెళ్ళిపోయాను. రాత్రి దాటినా ఇంటికి వెళ్ళాలి అని అనిపించటం లేదు. బాగా ఏడవాలని ఉన్నా ఏడవలేకపోతున్నాను. ఇంతలో నా భుజం మీద ఒక చెయ్యి పడింది. తిరిగి చూస్తే శైలు, మావయ్య కలిసి వచ్చారు నన్ను వెతుక్కుంటూ. మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టకుండా చూసుకుంటాను. ఇలా మా అందరినీ వదిలిపెడితే మాకు దిక్కెవరు అని అడిగింది శైలు. శైలమ్మ, ఇప్పుడిలా మాట్లాడే మాటలు కాదు కానీ రా అల్లుడు, ఇంటికి వెళదాం అని మావయ్య నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర పిల్లలు కూడా నిద్రపోలేదు. అందరి ముఖాలు చూసి నాకే సిగ్గుగా అనిపించింది. తర్వాత నా గదిలోకి వెళ్ళిపోయాను. మావయ్య నా దగ్గరికొచ్చి, జయ మనందరినీ వదిలి వెళ్ళిపోయింది, కాదనను. పెద్దవాళ్ళం మేము పరిస్థితులకు సర్దుకోగలిగాము. నువ్వేంటి గుణ ఇలా? ఒక విషయం గట్టిగా చెప్పగలను. జయ మనందరినీ వద్దనుకొని వెళ్ళిపోయింది. కానీ శైలమ్మ మనతోనే ఉంటుంది. ఒకవేళ జయ బతికుంటే మనిల్లు ఇలా ఉండకపోవచ్చు అని నాకు రోజు అనిపిస్తూ ఉంటుంది. కానీ శైలమ్మను బాధ పెట్టడం తగదు. నువ్వు శైలమ్మను ఎందుకు దూరంగా ఉంచావు అని అడిగాడు మావయ్య సూటిగా. నా దృష్టిలో శైలుకున్న స్థానం తెలుసుకొని, గుణ, మనింటికి వచ్చిన దైవరూపం శైలమ్మ, నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మావయ్య వెళ్ళిపోయాడు. నాకు భోజనం పెట్టి నా వైపే చూస్తుంది. నేను మాట్లాడితే వినాలని. నేనలా చెయ్యను అని తెలిసినా నా నుండి సమాధానం కోరుతుంది. మౌనంగా వెళ్ళిపోవటం తప్ప నేనేమీ చెయ్యను అని కూడా తనకు తెలుసు. శైలుకు పీజీలో మంచి సీట్ వచ్చింది, జాయిన్ చేశాను. ఈసారి శైలు నన్ను చూసి నవ్వలేదు. నాకు తెలుసు నేను చేసిన పనికి తనకు కోపం వచ్చిందని. నా దగ్గర సైన్ తీసుకొని ఒక్కతే లోపలికి వెళ్ళి ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తుంది. నెళ్ల కిందట ఫ్రెండ్స్కి పెళ్ళైందని చెప్పటానికి కూడా ఏడ్చిన నా శైలు నా చెయ్యి పట్టుకుని డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన నా శైలు ఈరోజు సొంతంగా అన్నీ చేసుకుంటుంది అని చూసి నాలో ఎక్కడో కొద్దిగా గర్వం తొంగి చూసింది. శ్రేష్ఠ కూడా స్కూల్కి వెళుతుంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి పిల్లలు కూడా బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నారు. మావయ్య అన్నమాట నిజమే. జయ ఉంటే మా ఇల్లు ఇలా ఉండేది కాదేమో. శైలు పూర్తిగా నాతో మాట్లాడటం లేదు. ఏదో బాధ్యతలాగా నా పనులు చూస్తుంది. అలా అని లోటుండదు. కానీ ఎందుకో నా మనసే వెలితిగా ఉంది. శైలు నన్ను చూసి నవ్వటం లేదు. నా దగ్గరికి కూడా రావటం లేదు. అత్తయ్య మావయ్య కూడా నాతో సరిగ్గా ఉండటం లేదు. ఒకరోజు పిల్లలు ఆడుకుంటూ శైలు బుక్స్ కింద పడేశారు. అవి సర్దుతూ ఉండగా తన బ్యాగ్ సైడ్లో ఒక లెటర్ దొరికింది. దానిని ఓపెన్ చేసి చూశాను. ఒక్కసారిగా నా కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పనైంది. లవ్ లెటర్ చూసేసరికి నాకు ఏడుపొచ్చింది. వాడెవడో అంత బాగా శైలుని వర్ణించి తన ప్రేమని మొత్తం లెటర్లో రాసేశాడు. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆ లెటర్ అక్కడే పెట్టి ఏమీ తెలియనట్లుగా ఉండిపోయాను. ఆ తరువాత శైలు కూడా ఏమీ పట్టనట్లుగానే ఉంది. కాస్త కోపం, ఆవేశం నాలో తాండవం చేస్తున్నాయి. పైకి మామూలుగా ఉన్నాను. మరుసటి రోజు నేనే కాలేజీ దగ్గర వదిలేసి వచ్చాను. కానీ లోపల వాడెవడో తెలుసుకోవాలి అని అనిపిస్తున్నా శైలును మాత్రం అడగలేను. బైక్ ముందుకు పోతుంది, కానీ నా మనస్సు వెనక్కి లాగుతుంది. ఒకవేళ శైలు కూడా ఆ ఆలోచన నన్ను చంపేస్తుంది.
అప్పుడే సరిగ్గా నా ఫోన్ రింగ్ అయింది. చూడకుండానే హలో అని అన్నాను. ఫోన్లో శైలు ఏడుపు. ప్రాణం ఆవిరైపోయింది. క్షణం కూడా ఆలోచించకుండా బైక్ రివర్స్ చేసుకొని కాలేజీకి వెళ్ళిపోయాను. అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. శైలు, శైలు అని నా మనస్సుతో పాటు నేను కూడా పరిగెత్తాను. కాంపౌండ్లో ఎవడో శైలుని బెదిరిస్తున్నాడు. ఇంకొంతమంది అలానే చూస్తున్నారు. కానీ అడ్డుపడటం లేదు. నన్ను చూడగానే శైలు నన్ను గట్టిగా హత్తుకుంది. స్ట్రైట్గా వెళ్ళి లాగిపెట్టి కొట్టాను. శైలు కళ్ళలో కన్నీళ్ళు. ప్రతి అడ్డమైనవాడు నా శైలుని ఏడిపిస్తారు అన్న కోపం వాడి మీద చూపించాను. వాడు కూడా నా మీద తిరగబడ్డాడు. చిన్నపాటి యుద్ధమే జరిగింది. శైలు వాడి మీద నా చెయ్యి పడకూడదు అని అక్కడే ఉన్న కర్ర తీసుకొచ్చి నాకిచ్చింది. నేను ఆ కర్రతో వాడిని వేరకుమ్ముడు గుమ్మేశాను. వాడు నా నుంచి తప్పించుకునే క్రమంలో శైలు మీదకు నన్ను తోసేశాడు. శైలు కిందపడి తలకు రక్తం కారుతుంది. నా కళ్ళు ఒక్కసారిగా ఎర్రపడ్డాయి. కోపంతో వాడి చెయ్యి విరిచేసి శైలుని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి మావయ్యని రమ్మన్నాను. విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం వచ్చి మా అందరికీ వాడి చేత క్షమాపణ చెప్పించారు. డిస్మిస్ చేయబోతే శైలు వదిలివేయమని చెప్పింది. ఎంత మంచి మనసు నా శైలుది అని అనిపించింది. శైలు వాళ్ళమ్మ మళ్ళీ ఎందుకే నీకీ బోర్డు చదువులు అని అంటుంది. నేను వెళ్ళగానే మౌనం వహించింది. హమ్మయ్యా అని అనుకున్నాను. 2 రోజులు హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకొచ్చాం. మా అత్తయ్య గుమ్మంలో ఎర్రనీళ్లు తీసి ఇంట్లోకి తీసుకెళ్ళింది. శైలు లేక ఇంట్లో ఉన్న పిల్లల ముఖాలు వాడిపోయాయి. రెస్ట్ తీసుకుంటుంది శైలు. పిల్లలు తనను వదిలి అస్సలు ఉండటం లేదు. రాత్రి తన మంచానికి దగ్గరగా పడుకున్నాను. శైలు ఏడుపు వినిపించింది నాకు. వెంటనే లేచి ఏమైంది శైలు అని దగ్గరికి తీసుకున్నాను. నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది. తన ఏడుపు విన్న అత్తయ్య మామయ్య లోపలికి వచ్చారు. శైలు ఏడుపు ఆపటం లేదు. నాకు భయం వేసింది. నాకేమీ తెలియదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అత్తయ్య ముందుకు రాబోతే మామయ్య చెయ్యి పట్టి ఆపాడు. ఏడవకు శైలు, ఇప్పుడేమైంది అని నచ్చచెప్పాను. నాకు వాడి పేరు కూడా తెలియదు గుణ. నేను ఏ తప్పు చేయలేదు అని ఏడుస్తుంది. నేను నిన్ను అడగలేదు కదా, ఎందుకంత బాధపడతావు తల్లి? ఆ కన్నీళ్ళు నేను చూడలేను అని అన్నాను. అదే గుణ, నా బాధ కూడా. నన్నేమీ అనవు, నన్ను బాగా చూసుకుంటావు. ప్రణవ్ శ్రేష్టలలాగానే నన్ను చూస్తావు. మా ఇంట్లో లేని స్వేచ్ఛను నువ్వు నాకిచ్చావు. నేను అడిగింది కాదనకుండా ఇస్తూనే ఉన్నావు. నా గుణాలాంటి గుణవంతుడు నాకు ఎక్కడా దొరకడు అని నన్ను చుట్టుకుంది. నిన్న ప్రణవ్ నువ్వా లెటర్ చదివావని చెప్పేదాకా నాకు కూడా తెలియదు. ఎంత మదనపడి ఉంటావో కదా, నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు అని ఏడుస్తుంది. అలా కాదమ్మా, ఏడవకు అని అన్నాను. నాకు కన్నీళ్లు వస్తున్నా ఆపుకుంటున్నాను. గుణ అని కళ్ళు తిరిగి పడిపోయింది. కాసిని నీళ్లు చల్లి లేపాక అత్తయ్య పాలిచ్చింది. తాగించి పడుకోబెడుతుంటే నన్ను వదలలేదు. దగ్గరగా కూర్చున్నాను. కానీ నన్ను గట్టిగా పట్టుకొని నా గుండెల మీద పడుకుంది. నాకింకా చిన్నపిల్లలాగే కనిపించింది. నిద్రపోయింది అని అనిపించి లెగవాలి అని అనుకున్నాను. కానీ నా మనస్సు ఒప్పుకోలేదు. నా గుండెల్లో వేదన, బాధ అన్నీ గాలికి పోయాయి. ఆ తర్వాత శైలుని పడుకోబెట్టి బయటికి వచ్చేశాను. బయట చల్లగా గాలి వస్తున్నా నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అత్తయ్య వచ్చి నా దగ్గర కూర్చుంది. గుణ, శైలుకి నువ్వంటే చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో తనకేమీ తెలియకపోయి ఉండవచ్చు. కానీ నీ మీద ఎంత ప్రేమ ఉంటే మనిల్లు ఎంత బాగుంటుంది చెప్పు. సవతి తల్లిలాగా పిల్లల్ని చూడటం లేదు. మమ్మల్ని కూడా బాగానే చూసుకుంటుంది. నాకు అన్యాయం చేశారు అని ఒక్కసారి కూడా తన కళ్ళల్లో బాధ నాకు కనిపించలేదు. బయట రెండో పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు
ఆరళ్ళు పోరళ్ళు మనకు తెలియనివా? నాకు కూడా శైలు కడుపు పండితే చూడాలని ఉంది, తనకు పుట్టే పిల్లల్ని కూడా చూడాలని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు శైలు వాళ్ళమ్మ ఎందుకంత గోల చేసిందో. అప్పటికే తెల్లవారిపోయింది. శైలుని మామయ్య జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. కానీ శైలు మళ్ళీ దగ్గరకు వస్తే బాగుంటుంది అని అనిపించినా, నాకు వెళ్ళాలి అని అనిపించినా నేను వెళ్ళలేదు. అదే నాలో ఉన్న దరిద్రం అనుకుంటా. ఇంతలో వేసవి సెలవులు వచ్చాయి. వేసవి సెలవులు చాలా సరదాగా గడిచిపోయాయి. హాలిడేస్ అయ్యాక మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయాము. స్కూల్లో ఉండగానే వర్షం పడటంతో తడుస్తూ ఇంటికి వెళ్ళాను. మావయ్య పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాడు. అత్తయ్య టీ ఇచ్చింది. నాకు రుచించలేదు. శైలమ్మ పెట్టేది కదా అని అన్నాడు మావయ్య. నా ఫీలింగ్ కూడా అదే. బుజ్జమ్మ పొలం దగ్గర ఉండిపోయింది. మావయ్య గుర్తుకొచ్చినట్లు అక్కడి నుంచి లేచి నేను వెళ్ళి వెంట పెట్టుకొని వస్తాను అని వెళ్ళబోతే నేనాపి బైక్ మీద వెళ్ళాను. పొలం దగ్గర ఒక్కతే అన్నీ సర్దుకుంటుంది. కూలి వాళ్ళందరూ వానలోనే నాకు ఎదురొచ్చారు. అందరినీ పంపించేసిందనుకుంటా. నన్ను చూసి వానలో తడవకూడదు అని అలాగే తల తుడుస్తుంది. నాకే తెలియకుండా శైలు నడుం పట్టుకున్నాను. ఏమీ పట్టనట్లు టవల్ పక్కకు పెట్టి ఇంటికి వెళదాం పదా అని ముందుకు నడుస్తూ ఉండగా శైలు ఒక్కసారిగా కింద పడిపోయింది. నేను ఆమెను గట్టిగా హత్తుకున్నాను. అలా ఆ రోజు ఇద్దరం ఒకటయ్యాం. శైలు నా సొంతమైంది. మనస్సుకు హాయిగా అనిపించింది. వాన వెలిసినట్లుగా అనిపించి శైలు నేను ఇంటికొచ్చేశాము. తడిచిన బట్టలతో వచ్చిన మమ్మల్ని చూసి అత్తయ్య వేడివేడి టీ ఇచ్చింది. పిల్లలు నిద్రపోయారు. టైం చూస్తే 2 కావస్తుంది. కొద్ది రోజుల తర్వాత స్కూల్లో క్లాస్ చెబుతూ ఉండగా అత్తయ్య ఫోన్ చేసింది. అత్తయ్య చెప్పిన విషయం తెలిసి నా రక్తం మరిగిపోయింది. శైలు మీద కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంగా ఇంటికొచ్చాను. అత్తయ్య ఆతృతగా ఎదురొచ్చింది. లోపల శైలు ఏడుస్తూ ఉంది. లాగి పెట్టి గట్టిగా ఒకటిచ్చాను. బుద్ధి లేదా నీకు? ఏంటి పిచ్చి పని అని అరిచేశాను. నాకొద్దు గుణ అని అంది శైలు ఏడుస్తూ. కోపంతో ఏ ఎందుకు అని అరిచాను. మామయ్య వచ్చి కోప్పడకు, అది కనుక్కోటానికే కదా నేను నిన్ను రమ్మని చెప్పింది, అరవటానికి కాదు అని అన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించి అసలు శైలు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది, నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు. కాలేజీకి వెళ్ళాక ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయింది. అర్థం కాక డాక్టర్ని పిలిపిస్తే తీపి కబురు చెప్పింది. వెంటనే శైలు నాకొద్దు తీయించండి అని చెప్పేసరికి మాకేమీ అర్థం కాక నిన్ను పిలిపించాను అని అంది అత్తయ్య. కాసేపయ్యాక ఆనందించాల్సిన టైంలో ఇలా ఏంటి అని అడిగాను. నాకు నువ్వు చాలు గుణ, నేనెప్పుడు నాకు పిల్లలు కావాలి అని కోరుకోలేదు. మనకు పిల్లలున్నారు. నువ్వు కూడా నాకు చంటి బిడ్డవే కదా. నాకు నిన్ను చూసుకోవటానికి ఈ జీవితం చాలదు అని అంది. ప్రేమగా నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని నా నుదుటిన ముద్దు పెట్టింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. చిన్నపిల్లాడిలా తనని చుట్టుకొని ఏడ్చాను. మా ప్రేమను చూసి అందరూ బయటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. డాక్టర్ చెకప్ చేసి బిడ్డ ఆరోగ్యంగా పెరగటానికి జాగ్రత్తలు చెప్పి మంచి ఫుడ్ తీసుకునే విధానం చెప్పింది. ఈ ఒక్కరూ చాలు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఇప్పటికే ప్రణవ్కి 10 ఏళ్ళు వచ్చాయి. పిల్లల మధ్య ఎక్కువ గ్యాప్ వస్తే పెద్దయ్యాక నేను అమ్మను కాదు అని తెలిస్తే అని బాధగా అంది. వాళ్ళను నువ్వు పెంచుతున్నావు శైలు, నీ పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అని అన్నాను. శైలు నెల తప్పాక మా ఇంట్లో అందరికీ కొత్త అలవాట్లు అయ్యాయి. శైలుని మేము కదలనివ్వటం లేదు. ఇక శైలు వాళ్ళ అమ్మ కూడా సంతోషంగానే ఉంది. ఆమెకు శ్రీమంతం కూడా చాలా బాగా చేశాము. ఇంకోవైపు శైలుకి ఫైనల్ ఎగ్జామ్స్. నేను మావయ్య ఇద్దరం దగ్గరుండి ఎగ్జామ్ హాల్ దగ్గరే ఉంటున్నాం. అమ్మయ్య
పరీక్షలైపోయాయి. ఇక తనకు పూర్తిగా విశ్రాంతి దొరికింది. ఒక శుభ శుక్రవారం రోజున శైలుకి పురిటి నొప్పులు రావటంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. నా చేతులు గట్టిగా పట్టుకొని నొప్పులు పడుతుంది శైలు. కాసేపటికి బాబు ఏడుపు వినిపించింది. ఊపిరి పీల్చుకొని శైలుని ప్రేమగా ముద్దాడాను. బాబును తీసుకుని వెళ్ళి అందరికీ చూపించాను. మా అందరి ముఖాలలో నేనెన్నడూ చూడని సంతోషం, ఆనందం కనిపించాయి. మళ్ళీ శైలు అరుపులు వినిపించాయి. భయంతో లోపలికి వెళ్ళాను. ఏమైంది అని అడిగితే శైలు నా చేతులు పట్టుకొని నొప్పులు పడుతుంది. కాసేపటికి లోకంలోనికి ఓ బుజ్జాయి అడుగుపెట్టింది. నా సంతోషానికి అవధులు లేవు. శైలు స్పృహలో లేదు. శైలు మీకు సర్ప్రైజ్ ఇవ్వటానికే ఇలా చేసింది. అందుకే నేను మీకు చెప్పలేదు. బై గాడ్ గ్రేస్ నార్మల్ అని కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. మా ఇల్లంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఏ చిన్న అలికిడైనా అందరం శైలు చుట్టే. మా ఆనందానికి ఇంకాస్త రెట్టింపయ్యే విషయం ఏమిటంటే శైలు యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చింది. ప్రతి మగాడి మనసును గెలిచిన ప్రతి భార్య అర్ధాంగి అవుతుంది అని అనుకున్నాడు గుణ. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.